ఈ మూవీ చూసిన ఈ మూవీ చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ గా ఉంటది. ఒక ఇన్సిడెంట్ వల్ల 32 సంవత్సరాలు జైల్లో ఉన్న ఒక లో క్యాస్ట్ వ్యక్తి గురించి ఈ మూవీ చెప్తుంది. అందరికీ నమస్తే. నేను తీన్మార్ మల్లన్న. నా జీవితంలో థియేటర్ నుంచి చూసిన 11వ సినిమా 23. ఆ సినిమా చూస్తేనే ఆ భావం అర్థం. సినిమా కాదు, కళ్ళ ముందు జరిగినటువంటి అత్యంత ఘోరం. ఇది మనసున్న ఒక్కటి చూడాల్సినటువంటి సినిమా. చిలకలూరిపేటలో బస్ కాలిపోయి 23 మంది చనిపోయిన ఆ ఇన్సిడెంట్ ని తీసుకొని, అలాగే జూబ్లీహిల్స్ లో కార్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన 25 మంది, ఈ రియల్ గా జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. ఈ మూవీ చాలా క్లియర్ గా ఏం చెప్తుందంటే, హై క్యాస్ట్ వ్యక్తులు ఏమన్నా చేస్తే వాళ్ళకు జస్టిస్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, కానీ లో క్యాస్ట్ వ్యక్తులకు మాత్రమే జస్టిస్ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అనేది ఈ మూవీ చాలా క్లియర్ గా చూపించింది. గొప్ప కులంలో పుట్టినం, అందుకే ఈ అదృష్టం బయటైనా లోపటైనా. ఒక రాంగ్ స్టెప్ వేసి జీవితాన్ని కోల్పోయి, పేరెంట్స్ కి దూరం అయ్యి, వైఫ్ కి డాటర్ కి దూరం అయ్యి, 32 సంవత్సరాలు జైల్లో ఉండి మరణ శిక్ష నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అనేదే ఈ మూవీ. ఇది ఒక ఎమోషనల్ జర్నీ. మీరు ఈ మూవీని చూస్తే ఈ మూవీలో ఉన్న అడ్వకేట్, వాళ్ళ వైఫ్ అండ్ జైలర్ ని మీరు అసలు మర్చిపోరు. ఈ మూవీని చూసి నేర్చుకోవడానికి చాలా ఉంది, అందుకే ఈ మూవీని చూడమని రికమెండ్ చేస్తున్నా. 100,000 సంవత్సరాలు ఊరు బయట జీవించమని వాళ్ళని శాసిస్తే ఆ మనుషుల ఆవేదన ఎలా ఉంటుందో. మనం అతని ఫోటో అక్కడ పెట్టాం, దండలు వేసి దండాలు పెడుతున్నాం, అతను చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఆర్టికల్ 22, ద రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. You are denying them their fundamental right. ఈ మూవీ పేరు 23. ఈ మూవీని మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే, ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, సో మీరు ఒకసారి చూడండి.